మార్నింగ్ 4కే లేసి 6కి అంతా అయితే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాము. పిల్లలకి వంట చేసి ఎలా రెడీ అయిపోయానో చూపిస్తాను చూడండి. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. టైం అయితే మార్నింగ్ 4:12 అయింది. ముందుగానే వెజిటేబుల్స్ కటింగ్ అవన్నీ నైటే చేసి పెట్టుకున్నాను. ఇల్లు క్లీనింగ్ అవన్నీ నైటే చేసి పెట్టుకున్నాను. బెండకాయలు అయితే ఒక సైడ్ ఫ్రై అయిపోతున్నాయి. తర్వాత పాలు కూడా పెట్టేసాను స్టవ్ పైన. పాలు పొంగొస్తే ఇంకా కాఫీ కలుపుకోవడమే. క్లైమేట్ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. ముందు రోజు వర్షం పడడంతో చాలా చల్లగా మంచి ఫ్రెష్ ఎయిర్తో బాగున్నాయి. ఇంకా కీస్ అయితే ఓపెన్ చేయలేదు, 6 o'clock అలా ఓపెన్ చేద్దామనేసి. సడన్గా మాకు ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆఫీస్ స్టాఫ్ అందరం వెళ్తాము. అలా వర్క్ ఎట్లన్నా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎలా చెప్పినా చేయాల్సిందే, మనకి తప్పదు కదా. ఇంకా కానీ బాగా చూసుకునే ఆఫీసర్ ఉంటే ఎంత పనైనా చేసేయచ్చు. మా మేడం అయితే మమ్మల్ని అంతా బాగా చూసుకుంటారు కాబట్టి ఎంత పనున్నా చేసేస్తాం అనిపిస్తుంది. కాఫీ వేడిగా కలిపేసుకొని చక్కగా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ అయితే తాగేశాను. మా హస్బెండ్ అయితే మిరియాల పాలు తాగుతారు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకన్నా ఫస్ట్ తనే లేచి ఇంకా లేయి, ఆఫీస్ టైం అయింది, ఇంకా లేయి అని చెప్పి నన్ను లేపుతూనే ఉంటారు. చిన్న పాప అయితే నాకు చపాతీ కావాలమ్మా, పక్క రోజు బెండకాయ చపాతీ చేసి ఇవ్వు లంచ్ కనింది. తన కోసం చపాతీ పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇంకా పెద్ద పాపకి మా హస్బెండ్కి అయితే రైస్ పెట్టాను. అలానే టమోటో చారు కూడా చేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది టమోటో చారు. ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను ఈ కంప్లీట్ వీడియో. ఇంకా టైం సరిపోదనేసి నేనైతే కంప్లీట్ వీడియో షూట్ చేయలేదు. అప్పటికే టైం 5 అయింది. టమోటో చారు చేశాను, అలానే బెండకాయలు ఫ్రై చేశాను, చపాతీ కూడా చేసేసాను. ఇలా చాలా టేస్టీగా చపాతీ ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఫోల్డ్ చేసుకున్నామంటే చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ తిన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్. ఇంకా చపాతీ హాట్ బాక్స్లో వేసేసి స్నానం చేసి అయితే వచ్చేసాను. తర్వాత ఈరోజు శనివారం కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఒక 10 నిమిషాలు పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని దేవుణ్ణి నమస్కారం చేసుకొని హ్యాపీగా వెళ్ళి రావాలి అని అయితే దండం పెట్టుకున్నాను. సక్సెస్ఫుల్గా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.